హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజైతే మన దీపు పెళ్ళి వ్లాగ్లో సెకండ్ పార్ట్ అనమాట. మనం ఈరోజు పెళ్లి కూతురుని తీసుకొని అనకాపల్లి వచ్చాం. పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిపి కళ్యాణ మండపానికి అయితే వెళ్తున్నామండి. ఇది అనకాపల్లి రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది కదా, పెంటకోట కన్వెన్షన్లో అయితే అయ్యింది. ఇక మీరు కూడా జాయిన్ అయిపోండి. మనం పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని తీసుకొని కళ్యాణ మండపానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వీళ్ళంతా కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కళ్యాణ మండపాన్ని తీసుకురావడానికి మనం ఎదురు సన్నాహాలు అనమాట. అలాగా అంటే మనలో కొద్ది తక్కువ ఉంటాయండి. పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తున్నాము. వెనకాతల అయితే పెళ్లి కొడుకు వైజాగ్ నుంచి అయితే వచ్చారనమాట. ఇలాగా మన చుట్టాలు అందరూ కూడా ఇక్కడ నించున్నాము, వెయిట్ చేస్తున్నామండి. వాళ్ళని కూడా చూపిస్తాను మీకు. ఇలాగ కారు ఎలా డెకరేట్ చేశారు ఏంటి అనేసి పెట్టానమాట. ఇదిగో మా అక్కగారు వాళ్ళ బాబు, ఇదిగోండి వాడు కూడా పెద్దవాడు కూడా వస్తున్నాడు వెనకాతల. మా వదిన వాళ్ళ చెల్లి, అలాగే వాళ్ళ మేనత్త అనమాట. వాళ్ళందరూ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇదిగోండి పెళ్లి కుమారుడు అయితే వచ్చేసారు. ఇక్కడ మన జ్యోతి గారు లోపల అంతా కూడా కూర్చుని ఒకళ్ళు వస్తున్నారనమాట. ఇక మన వాళ్ళు అయితే ఇక్కడ నించొని అబ్బాయికి స్వాగతం చెప్తున్నారు. ఇదిగోండి మా భూషణ్. పెళ్లి కుమారుడు అత్తగారు అయితే ఎదురుగా వెళ్ళి పలకరిస్తున్నారనమాట. ఇక కాసేపు మ్యూజిక్ యాడ్ చేస్తాను. కళ్యాణ మండపంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ పెళ్లి కుమారుడికి దిష్టి తీస్తున్నారు. తర్వాత పెళ్లి కుమార్తెకి కూడా తీశారు. అంటే దూరం నుంచి వస్తారు కదండి, వాళ్ళకి ఎటువంటి చెడు దృష్టి పడకుండా పడినా సరే పోవడానికి అలా చేస్తామన్నమాట. తర్వాత ఏమో ఇక్కడ ప్రదానం జరుగుతుంది. ప్రధానం అంటే ఇక్కడ పసుబొద్దు వేస్తారండి. మెడలో పసుబొద్దు వేసి పెళ్లి కుమారుడు ఇంటి పేరుతో పెళ్లి కుమార్తెని అత్తగారు పిలిచి స్వీట్ అది తినిపిస్తారనమాట. అక్కడ చిన్న క్లిప్పింగ్ అయితే ఇలా తీయడం జరిగింది. నాకు వీలైనంత వరకు తీశానండి, ఎందుకంటే కొద్దిగా మరి హడావడి అంతా చూసుకుంటూ ఉండాలి కదా. ఇక్కడ పసుబొద్దు అయితే వేస్తున్నారనమాట. ఇక్కడ పక్కన పంతులు గారు పూజ చేస్తూ వాళ్ళ చేత చేస్తున్నారు. అన్నీను ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. స్వీట్స్ అవి తీసుకొచ్చి తర్వాత అమ్మాయికి ఇవ్వాల్సిన టాయిలెట్ బాక్స్ అవన్నీ ఇస్తారండి. అలాగే మీకైతే కళ్యాణ మండపం ఎలా ఉంది ఏంటి చూపిస్తున్నాను. ఇది అనకాపల్లిలో రింగ్ రోడ్ దగ్గర పెంటకోట కన్వెన్షన్స్ అని ఉందండి. అదనమాట. 2 కళ్యాణ మండపాలు ఉంటాయన్నమాట. ఇందులో చాలా బాగుంది విశాలంగా. ఇదిగోండి లోపల కూడా మీకు చూపిస్తున్నాను. మేము మార్నింగ్ వచ్చేసామన్నమాట. ఇగో మా వాళ్ళు, మా మేనల్లుడు, మా బాబులు వాళ్ళు అనమాట. అయితే ఇక్కడ కళ్యాణ మండపం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఇలా తీస్తున్నాను. మన వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. ప్రధానం తంతు అవన్నీ ముగిసిన తర్వాత ఇలా కూర్చున్నాం అన్నమాట అందరం. ప్రధానం మరియు పులగం అంటారండి. పెసరపప్పు బియ్యంతో కలిపి పొలగం వండి కుండల్లో వేస్తారనమాట. దాని చుట్టూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తిరుగుతారు.
ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయింది నా దగ్గర, ఎందుకంటే నేను తీయడానికి నాకు అవ్వలేదు. నేనే పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని తిప్పానమాట. మరి ఎవరికైనా ఇద్దామంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇలాగా కాస్త ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారు. మేము వచ్చేసరికి పూల డెకరేషన్ అయితే పూర్తిగా అవ్వలేదన్నమాట. అంటే ఈవినింగ్ కదండి, ఫ్రెష్ ఫ్లవర్స్ అవ్వడం వల్ల చేస్తున్నాను అనమాట. ఇగోండి మా ఉషా, మా బ్రదర్ అనమాట, మా అన్నయ్య, మా శ్రీను ఇలానే చూస్తున్నారు ఏంటి అనేసి ఈ ఫ్లవర్స్ నవిని. ఈవిడ చూడండి ఎంత చక్కగా పోజ్ ఇచ్చిందో. ఉషా గారు ఫ్లవర్స్తో నించున్నారనమాట. అలాగా ఇక మనం హల్దీ ప్రోగ్రాంలో అయితే పాల్గొందాం. ఇక్కడ హల్దీ కార్యక్రమం అయితే జరుగుతుందండి. మేము పైన తలంబ్రాలకి బియ్యం అవన్నీ రెడీ చేసి వచ్చామన్నమాట. ఈ లోపల కాస్త అయిపోయింది. ఇక ఉన్నంత పాటు మీకైతే చూపిస్తాను. కొంతవరకు బాగానే కవర్ చేశానులేండి. ఇక్కడైతే ఇక మ్యూజిక్ యాడ్ చేస్తానండి కాస్త. ఇక్కడ వీళ్ళంతా ఫోటోలు అవి తీసుకుంటున్నారు. ఇలా కార్యక్రమం అయితే కొనసాగుతుంది. చాలా బాగా జరిగిందండి కార్యక్రమం అంతా కూడా. ఇలాగా ఫోటోషూట్ అది అవుతుంది. ఒకవేళ ఎక్కువగా తీసేసాను మీకు బోర్ అని అనిపిస్తే ఇక్కడ స్కిప్ చేసేయండి.
మమ్మీయా? అది మీరు ఫస్ట్ మమ్మీ వేసి మాలో ఫస్ట్ వేసి ఫోటో వీడియో తీసాను. చెప్పు చెప్పు చెప్పు. మీ అక్క ఎవరు ఆవిడ? చెల్లెనుకున్నా నేను. కన్వెన్షన్ యొక్క నైట్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. లైటింగ్ అది ఎలా పెట్టారు ఏంటి, బయట నుంచి ఈ కన్వెన్షన్ ఎలా ఉందో ఒకసారి అలాగా చూసొద్దామండి. మొత్తం హాల్ వరకు అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక ఇప్పుడు రిసెప్షన్ స్టార్ట్ అయిందండి. ఇలాగా వధూవరుల యొక్క తల్లిదండ్రులు ఫోటో అయితే తీసుకుంటున్నారు. ఇక డిన్నర్ టైం కూడా అందరూ డిన్నర్ చేస్తున్నారనమాట. మనం కూడా ఏమేమి ఐటమ్స్ పెట్టారో ఒకసారి అలా చూసి వచ్చేద్దాం.
వైవాహిక వివాహ కార్యక్రమం మొదలైంది. శ్రీ భాగవతుల సాయి కుమార్ శర్మ గారు అయితే ఈ కార్యక్రమం యొక్క తంతంతా నిర్వహించారు. ఎంతో బాగా నిర్వహించారండి. మీరు కూడా ఈ వివాహం ఎలా జరిగింది ఏంటి చూడండి. చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేశాను. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. మా సాయి దీప్తి లక్ష్మీ కౌశిక్ల పరిణయం అయితే ఈ విధంగా ఎంతో సరదాగా ఎంతో బాగా జరిగిందండి. శ్రీ లక్ష్మీనారాయణుల ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా ఈ ఇద్దరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఘట్టం తదుపరి ఘట్టమైతే అరుంధతి నక్షత్రాన్ని మన సాయి కుమార్ శర్మ గారు అయితే చూపిస్తారనమాట. కళ్యాణం కడు కమనీయం అని ఎంతో అంగరంగ వైభవంగా పెళ్ళైతే జరిగిందండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరియు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.